గురుభ్యో నమః. పౌషధపుత్ర ఏకాదశి డిసెంబర్ 30-31. పౌషధపుత్ర ఏకాదశి పౌషధ ఏకాదశి ద్వారా సంతాన సిద్ధి కలుగుతుంది. ప్రతి సంవత్సరము పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి తేదీన పుత్ర అంటే పౌష అంటే పుష్యాన్ని పౌష అంటారు సంస్కృతం. పుష్యపుత్రద ఏకాదశి జరుపుకుంటారు. ఈ వ్రతం పాటించి భగవాన్ విష్ణుని పూజిస్తారు. ఈ సంవత్సరం పౌషపుత్రద ఏకాదశి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. పౌషపుత్రద ఏకాదశి ముహూర్తం మరియు పారణ సమయం ఏంటో తెలుసుకుందాం. పౌషపుత్ర ఏకాదశి 20 తేదీ. చాలామంది వివాహిత జంటలు వివాహం జరిగి 4-5 సంవత్సరాలైన తర్వాత సంతానం లేకుండా ఉన్నారు. వారికి సంతాన సుఖం లభించడం లేదు. ఈ కారణంగా వారు నిరాశ చెందుతున్నారు. అలాంటప్పుడు పౌషపుత్రద ఏకాదశి వ్రతం చేయాలి. పౌషపుత్రద ఏకాదశి వ్రతం పాటించి భగవాన్ విష్ణుని పూజించే వారికి సంతాన సుఖం లభిస్తుంది. వారి వంశం వృద్ధి చెందుతుంది. పుత్రద ఏకాదశి వ్రతం సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఒకటి పౌషమాసంలో మరియు 2 శ్రావణ మాసంలో. ప్రస్తుతం మార్గశిర మాసంలో చెల్లుబడిలో ఉంది. తర్వాత పౌషమాసం వస్తుంది. పౌషధ ఏకాదశి ఎప్పుడు ఉందో తెలుసుకుందాం. పౌషధపుత్ర ఏకాదశి ముహూర్తం మరియు పాలనా సమయం ఏంటో తెలుసుకుందాం. పౌషధపుత్ర ఏకాదశి ముహూర్తం పంచాంగం ప్రకారం పౌషధపుత్ర ఏకాదశి వ్రతం కోసం పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 30 తెల్లవారుజామున 7:50 ప్రారంభమవుతుంది. ఈ తిథి ముగింపు డిసెంబర్ 31 ఉదయం 5 గంటలకు అవుతుంది. పౌష శుక్ల ఏకాదశి తిథి ప్రకారం పౌషపుత్రద ఏకాదశి వ్రతం 31 2 రోజుల్లో ఉంది. డిసెంబర్ 30న గృహస్థులు పౌషపుత్రద ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. అయితే వైష్ణవులు మాత్రం డిసెంబర్ 31 నాడు పౌషధపుత్ర ఏకాదశి పాటిస్తారు. పౌషపుత్రద ఏకాదశి ముహూర్తం 30న పౌషపుత్రద ఏకాదశి వ్రతం పాటించేవారు సిద్ధ మరియు రవియోగంలో భగవాన్ విష్ణుని పూజిస్తారు. సిద్ధయోగం ఉదయం నుండి రోజంతా ఉంటుంది. రవియోగం మాత్రం ఉదయం 7:13 నుంచి మధ్యరాత్రి వరకు ఉంటుంది. ఈరోజు బ్రహ్మముహూర్తం 5:24 నుంచి 6:19 వరకు ఉంది ఉదయం. మరి అభిజిత్ ముహూర్తం 12:03 నుంచి 12:44 వరకు ఉంటుంది. అయితే వైష్ణవులు డిసెంబర్ 31న పుత్రద ఏకాదశి వ్రతం పాటిస్తే వారు సర్వార్థ సిద్ధి యోగం మరియు సాధ యోగంలో విష్ణుని పూజిస్తారు. సర్వార్థ సిద్ధి యోగంలో మొత్తం రోజంతా ఉంటుంది. అయితే సాధ్యయోగం మాత్రం ఉదయం నుండి రాత్రి 9:13 వరకు ఉంటుంది. ఈరోజు బ్రహ్మముహూర్తం ఉదయం 5:24 నుంచి 6:19 వరకు ఉంటుంది. అయితే అభిజిత్ ముహూర్తం లేదు. ఈరోజు విష్ణు పూజా సమయం ఉదయం 7:14 నుంచి ఉదయం 9:49 వరకు ఉంటుంది. పౌషపుత్రద ఏకాదశి పారణ సమయం. గృహస్థులు పౌషపుత్రద ఏకాదశి వ్రతం యొక్క పారణము డిసెంబర్ 31 మధ్యాహ్నం 1:26 నుండి మధ్యాహ్నం 3:31 మధ్యాహ్నం వరకు చేయవచ్చు. ఇక్కడ పారణ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేయడం అన్నమాట. ఉపవాసం ఆపేయడాన్ని పారణం అంటారు. అయితే వైష్ణవులు పౌషధపుత్ర ఏకాదశి వ్రతం యొక్క పారణము 1 జనవరి 2026 ఉదయం 7:14 నుండి ఉదయం 9:18 మధ్యన చేయవచ్చు. 31 డిసెంబరు పౌషధపుత్రద ఏకాదశి వారి యొక్క హరివాసరం ముగింపు ఉదయం 10:12 ఉంటుంది. ధన్యవాదాలు.